ఏపీ గవర్నమెంట్ కూడా కొన్ని సిఫార్సులు చేసింది. పేరెంట్స్ నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, సో యాక్షన్ తీసుకోండి, యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయొచ్చు అని చెప్పి కొన్ని సిఫార్సులు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది. 14వ తేదీ తీర్పు రాబోతుంది. దీనిపై మీ అభిప్రాయం? ఈ ఒక్క కాలేజ్ అని మనం అనుకుంటున్నాం, ఏపీలో ఇట్లాంటి చాలా కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతే ఉండాలి ఫీజు అనే లిమిట్ పెట్టాడు. ఎప్పుడైతే 2024 అధికారంలోకి వచ్చారో ఇవన్నీ ఎత్తేసారు. ఒకసారి నారాయణ కాలేజీలోకి వెళ్ళి ఫీజులు చూడండి. ఇంటర్మీడియట్కి విత్ హాస్టల్తో పాటు 2,80,000. బీటెక్ అయితే 4 లక్షలు, 4.5 లక్ష. మెడికల్ కాలేజ్ సీటు కొనాలంటే ఒక సామాన్యుడు కొనలేకపోతున్నాడు. 60 లక్షలు, 80 లక్షలు, ₹1 కోటి. ఈ నిలవన దోచుకోవడం అంటారు దీన్ని. ఇప్పుడు బయటకు వచ్చింది మోహన్ బాబు కాలేజ్ మాత్రమే ఎందుకు వచ్చింది చెప్పండి, మిగిలిన ఎందుకు రాలేదు బయటికి? టార్గెట్ అనట్లా, అంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీకి పడదు. ఎప్పుడంటే 2005లో హెరిటేజ్ షేర్లు మోహన్ బాబు దగ్గర 55% ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు షేర్లు 22%. 22% ఉన్న చంద్రబాబు గారికి హెరిటేజ్ ఎట్లా పోయింది? 55% అన్న మోహన్ బాబు గారు రిమైనింగ్ ఎందుకు కొనలేకపోయారు? ఇట్లాంటి కాలేజీలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. అవి అమ్మేసుకోవాలని హెరిటేజ్ కొనొచ్చు, ఎందుకంటే ఇప్పుడు టాప్ బ్రాండ్ అది. ఒక దాంట్లో కొనొచ్చు, ఎందుకు కొనలేకపోయారు? పదవుల్లోకి వచ్చిన తర్వాత ఇట్లా లాగేసుకున్నాడు, నా 55% నా షేర్లు ఉంటే లాగేసుకున్నాడని వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిస్తే అప్పట్లో సీఎం, ఊరుకోవయా మామయ్యని వెన్నుపోటు పడిచినాడికి నీకు వెన్నుపోటు పడవడం ఎంత అని చెప్పి ఊరుకున్నాడు. వాళ్ళ టీడీపీ నేతలే, ఒక ఎంపీ గారు ఉన్నారు, చాలా ఓల్డ్ అయిపోయారు, అతని పేరు ఏదో నాకు తెలియదు, ఖచ్చితంగా తెలియదు. యూట్యూబ్లోనే ఒక షార్ట్ చూసా, ఆయనే చెప్పారు ఈ మాట. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇట్లా మోహన్ బాబు గారు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్తే ఈ మాటే అన్నాడు, ఆమెకే వెన్నుపోటు పడిచినాడికి నీకు వెన్నుపోటు పడడం పెద్ద లెక్క అని చెప్పాలని అన్నారు. ఇప్పుడు అదే రన్ అవుతుంది, వాళ్ళకి పడట్లా. మిగిలిన కాలేజీ ఎందుకు బయట రాలా? ఇది మోహన్ బాబు కాలేజ్ చేస్తున్నారు, మీరు తీసుకున్నది మంచిదే, ప్రజలకు మంచి చేస్తున్నారు. మిగిలిన కాలేజీలు కూడా లాగుతున్నాయి కదా, వాటిని మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఒక శ్రీ చైతన్య కానీ, ఒక ఎన్ఆర్ఐ కాలేజెస్ కానీ బీటెక్వి, లేదంటే ఒక కృష్ణ చైతన్య కానీ, ఒక నారాయణ కానీ. నారాయణ ఓన్లీ ఏపీలోనే ఉంది, పక్క స్టేట్స్లో కూడా ఉంది. పక్క స్టేట్స్లో ఫీజుకి మన స్టేట్లో ఫీజులకి కొంచెం కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది. అయితే దీనిపైన కొంతమంది జర్నలిస్టులు ఏమన్నారంటే, శాటిలైట్ మీడియా జర్నలిస్టులు, పేరెంట్స్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళు ఫిర్యాదు మేరకే విచారణ చేస్తుంది ఉన్నత విద్యాశాఖ అని చెప్పి అన్నారు. పేరెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు సదరు సంస్థలపై, ఓన్లీ మోహన్ బాబు యూనివర్సిటీ పైన పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు అని అంటే, పేరెంట్స్ కంప్లీట్ చేసేదానికి మీరు డెసిషన్ తీసుకునేదానికి చాలా ఉంటుంది తేడా. ఇప్పుడు నేను ఒక సీఎం అధికారంలో ఉన్నాను అనుకుంటే, రాష్ట్రంలో జరిగే ఏ ఒక్క ఇదైనా కానీ నేను బాధ్యుడిని, అవునా కాదా? వాడు ఫీజు పెంచని, ఇంకోటి పెంచని, లేదంటే వాడు మర్డర్ చేయని, మానభంగం చేయని, దానికి నేను బాధ్యుడిని. నీకు పవర్ ఇచ్చినప్పుడు నేను బాధ్యత వహించాలంటే ఎవరి ద్వారా వహించాలి? హోమ్ మినిస్టర్ అనే వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళ కింద పోలీసులు ఉంటారు, కేసులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ జరిగి క్లియరెన్స్ వచ్చిన తర్వాత రుజువు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇప్పుడు చిన్న వాటికే మీరు ఇప్పుడు మోహన్ బాబు దాంట్లో జరుగుతుంది అన్నారు, పట్టుకున్నారు, ఓకే. ఇప్పుడు వేరే దాంట్లో కూడా జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. వెళ్ళండి, చూడండి. ఎందుకు నువ్వు చెప్తున్నావు అని అంటే, మా తమ్ముళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, మా చెల్లెళ్ళు ఉన్నారు. అయితే మనోజ్ కూడా యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతుందని చెప్పి గతంలో ప్రెస్ మీట్ పెట్టి సొంత అన్నపైన విమర్శించిన పరిస్థితి ఉంది కదా. సో ఖచ్చితంగా దీన్ని పరిశీలించేందుకే గవర్నమెంట్ కానీ ఉన్నత విద్యాశాఖ కానీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటి బ్రో ఎప్పుడు ఫ్యామిలీ మీద, అంటే ఒక ఫ్యామిలీ గొడవ జరిగింది అని అంటే, ఒక ఫ్యామిలీ మీద ఒక ఫ్యామిలీ విమర్శలు అనేటివి కామన్. అది ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు, ఇప్పుడు ఎవరిదాకా ఎందుకు బ్రో, ఊర్లో 2 ఎకరాల పొలం లేదు, అన్నదమ్ములు నరుక్కొని చచ్చిపోతున్నారు, అవునా కదా? అంత పెద్ద కాలేజీ విమర్శలు ఎందుకు చేసుకోరు? ఖచ్చితంగా చేసుకుంటారు. కానీ టార్గెట్ మోహన్ బాబు వైపు మళ్ళీంది. ఫస్ట్ టార్గెట్ జగన్ వైపు ఉంది, కూటమి ప్రభుత్వం ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ మోహన్ బాబు మీద తిరిగింది. మేము అడే చెప్తున్నాం, మోహన్ బాబు గారు ఇప్పటికైనా ఏదో అన్నారు చూడు, ఇంతకుముందు దెబ్బ పడిన తర్వాత మీకు తెలిసింది, ఇప్పుడు దెబ్బ పడుతుందని మేము అనుకుంటున్నాం. ఆ కాలేజీ చేయి జారకముందే మీరు కొంచెం జాగ్రత్త పడితే మంచిదని మేము అనుకుంటున్నాం. ఆఖరి ప్రశ్న, చంద్రబాబు గారు హయాంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి చెల్లించలేదని చెప్పి మోహన్ బాబు గారు బయటకు వచ్చి ఆందోళన చేశారు. కానీ అది వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో కూడా సమస్య ఉంది. కానీ వైఎస్ జగన్ గారి హయాంలో మోహన్ బాబు గారు ఎలాంటి ఆందోళన చేపట్ల. సో ఈ ద్వంద్వ వైఖరి అవలంబించారు మోహన్ బాబు గారు అని నారా లోకేష్ గారు దృక్పథంతో. ఒకటి చెప్తా, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు అనేది బోటకం. ఇది ఎట్లా అంటే 14 లక్షల కోట్ల అప్పు ఉంది చూడు, అట్లాగే ఇది కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని బోటకం. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేదని అన్నారు.
ఆరోగ్యశ్రీ బిల్లులు 2024 జగన్ దిగిపోయేటప్పటికి క్యాగ్ రిపోర్ట్ ప్రకారం 849 కోట్లు అప్పు ఉంది. ఏది ఆరోగ్యశ్రీ. ఏదైతే ఫీజు రీంబర్స్మెంట్ ఉందో మొత్తం క్లియర్ చేసినట్టు చెప్పింది, క్యాగే చెప్పింది. ఆ 800 కోట్లు తీసేసి, ఎందుకంటే 800 కోట్లు తీర్చేయడం పెద్ద లెక్క కాదు. ఇంత చేసినోడికి 800 కోట్లు పెద్ద లెక్క కాదు. ఆ టయానికి వాళ్ళు పవర్లో లేరు, తీర్చే టయానికి వాళ్ళు పవర్లో లేరు. సో పవర్ మీ చేతికి వచ్చింది, మీరు ఎందుకు తీర్చలేకున్నారు? ఇప్పుడు 1.5 సంవత్సరం జరిగింది, ఎందుకు బకాయిలు చెల్లించలేకపోతున్నారు? ఆరోగ్యశ్రీని ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? ఇప్పుడు పక్కన కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు నిలబెడుతున్నారు కదా ఆరోగ్యశ్రీని. వాళ్ళు ఏమైనా వదిలేశారా? గాలికి వదిలేశారా? దానివల్ల ఎంతమందికి మేలు జరుగుతుంది? మరి మీరు ఎందుకు గాలికి వదిలేస్తున్నారు? దాన్ని 25 లక్షలకు పెంచారు, సరే దాన్ని 20 లక్షలకే తగ్గియండి, మంచి నాణ్యమైన వైద్యం ఇవ్వండి. నాణ్యమైన వైద్యం ఆడుందండి. మన రీసెంట్గా పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది, ఆడుంది, హైదరాబాద్లో ఉంది. మరి ఏపీలో ఎందుకు లేదు? ఎందుకు లేదు ఏపీలో? ఉంటే చూయించుకో. సరే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు, ఎందుకు ఉంటున్నాడు? ఏపీలో అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, లేదంటే ఆడవాళ్ళని చెట్లకు కట్టేసి కొడుతున్నారు. అసలు ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో కల్తీ కరప్షన్ అయిపోయింది మొత్తం. మాకు గవర్నమెంట్ మీద నమ్మకం లేక పోయి బెంగళూరులో ఉంటున్నాం. సరే మీకు నమ్మకం ఉంది, డిప్యూటీ సీఎం ఏపీలోనే ఉంటున్నాడా? ఏపీలోనే పిల్లల్ని చదివిస్తున్నాడా? ఏపీలోనే ట్యాక్సులు కడుతున్నాడా? ఏపీలోనే ఏమైనా ఫీవర్ వచ్చినా ఏమన్నా వచ్చినా హాస్పిటల్లోనే ఏపీలోనే చూపించుకుంటున్నాడా? మరి ఎందుకు? మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మీ ప్రభుత్వంలో ఉండే డిప్యూటీ సీఎంకే మీ మీద నమ్మకం లేదు, మీ వైద్య రంగం మీద, మీ విద్యా రంగం మీద. అట్లాంటప్పుడు మాకెట్టా వస్తుంది? ఫస్ట్ మీరు ప్రభుత్వాన్ని నమ్మండి, తర్వాత మేము నమ్ముతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.